ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాబో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా హిందూపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లేపాక్షి, హిందూపురం రూరల్, చిరుమత్తూరు మండలాల బీజేపీ అధ్యక్షులు నరసింహమూర్తి, చక్రపాణి రెడ్డి, హరిప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ, గ్రామ ప్రాంతాలలో ప్రజలకు ఎంతగానో ఆదుకున్నాయని తెలిపారు. హిందూపురం పార్లమెంట్ స్థానంలో బీజేపీ గతంలో కన్నా ప్రస్తుతం ఎంతగానో బలపడిందని, ఇలాంటి తరుణంలో హిందూపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయిస్తే అత్యధిక మెజార్టీ సాధించడానికి అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులలో భాగంగా టీడీపీకి చెందిన బీకే పార్థసారథికి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ప్రకటించిందని, అయితే దీని పట్ల 3 పార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పొత్తులో భాగంగా ఏ పార్టీ అభ్యర్థికి ఎంపిక చేసినప్పటికీ తాము వారి గెలుపు కోసం పనిచేస్తామని, అయితే బీజేపీకి ఇస్తే మరింత మెరుగ్గా మెజార్టీ సాధించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీగా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఏమైనప్పటికీ హిందూపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు బాబు ప్రసాద్, లేపాక్షి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాగభూషణ, నరసింహులు, నాయకులు చరణ్, ప్రదీప్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దేశ రక్షణ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమితో ఎలక్షన్లో రాబోతున్న సందర్భంగా హిందూపురం పార్లమెంటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీకి కేటాయించాలని మేము మండల అధ్యక్షుల ముగ్గురు మండలాల అధ్యక్షులు కలిసి ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి తెలియజేస్తున్నాము. హిందూపురం పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి మోదీ గారికి హిందూపురం పార్లమెంట్ ఎంపీ బీజేపీ అభ్యర్థిగా గెలిపించి మోదీ గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేస్తున్నాం. పార్టీ తరఫున బీజేపీకి ఇస్తే అని అంటున్నాం. అంతే, కూటమిలో ఇచ్చినా పనిచేస్తాము, ఏది ఇచ్చినా ఓకే, కానీ భారతీయ జనతా పార్టీకి సీట్ ఇస్తే మేలు అనేది మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఒక భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే హిందూపురం పార్లమెంటు కుల, మత, వర్గాలకు అతీతంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా కమలం గుర్తుకి ఓటేయాలనే ఆశతో పల్లెలు ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎంతో మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశ ప్రధానిగా మోదీ గారు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో హిందూపురం పార్లమెంట్లో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రంలోనే అత్యధికంగా మన హిందూపురం పార్లమెంట్లో ఈ పార్టీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఈ పార్లమెంట్లో మా పార్టీకి అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి కోరుచున్నాం. నమస్కారాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధ్యక్షతన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు ఎంపీ సీటు హిందూపురకి బీజేపీ పార్టీకి కేటాయిస్తే అధిక మెజారిటీతో గెలిపించి మేము భారతీయ జనతా పార్టీకి గిఫ్ట్గా ఇస్తాము. ప్లస్ మాకు నరేంద్ర మోదీ గారు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో కూడా ప్రతి పల్లెకి వికసిత్ భారత్ అండ్ పల్లె పోదాం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసింది. కాబట్టి ప్రజల్లో నరేంద్ర మోదీ గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు పండు ముసలాం అన్న కూడా మోదీ అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు. కాబట్టి మా హిందూపురం పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ సీటు కేటాయిస్తే మంచిదని మేము భావిస్తున్నాము.